Hi students, today our class closure property under multiplication. ప్రీవియస్ క్లాస్లో యాడిషన్స్ సబ్ట్రాక్షన్ అయిపోయింది. ఈరోజు మల్టిప్లికేషన్ చూద్దాం. క్లోజర్ ప్రాపర్టీ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అండర్ మల్టిప్లికేషన్. న్యాచురల్ నెంబర్స్ మల్టిప్లికేషన్ను పాటిస్తాయా లేదా వెరిఫై చేద్దాం. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ టూ న్యాచురల్ నెంబర్స్, then a into b is also natural number is called closure property for multiplication. a b అనేటువంటి రెండు న్యాచురల్ నెంబర్స్ తీసుకోండి, వాటిని మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేటువంటి నెంబర్ న్యాచురల్ నెంబర్ అయితే దాన్ని క్లోజర్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ అంటాం. దీని ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం ఇప్పుడు వెరిఫై చేద్దాం. టేక్ ఏ ఈజ్ ఈక్వల్ టు అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 3. ఈ రెండు కూడా న్యాచురల్ నెంబర్స్. ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 6 వచ్చింది. 6 కూడా న్యాచురల్ నెంబరే. సో మనం రెండు న్యాచురల్ నెంబర్స్ తీసుకొని మ్యాథమెటికల్ ఆపరేషన్ మల్టిప్లికేషన్ చేసినాం, వచ్చినటువంటి నెంబర్ న్యాచురల్ నెంబర్ అయ్యింది. సో న్యాచురల్ నెంబర్స్ హ్యావ్ క్లోజర్ ప్రాపర్టీ under multiplication. Okay, is it clear? Now closure property of whole numbers under multiplication. whole numbers multiplication లో క్లోజర్ ప్రాపర్టీని పాటిస్తాయా లేదా ఇప్పుడు చూద్దాం. నా డెఫినేషన్ మనకు whole numbers మీద డెఫినేషన్ ఒకసారి చూద్దాం. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ టూ whole numbers, ఏ బి రెండు హోల్ నెంబర్స్ అయితే ఏ ఇంటూ బి ఈజ్ ఆల్సో హోల్ నెంబర్, దెన్ ది ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్. ఏబి అనే రెండు హోల్ నెంబర్స్ని తీసుకొని మీరు మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్ హోల్ నెంబర్ అయితే అప్పుడు ఆ నెంబర్స్ మల్టిప్లికేషన్ పైన క్లోజర్ ప్రాపర్టీని ఫాలో అవుతున్నట్టు. ఎగ్జాంపుల్, ఏ ఈజ్ ఈక్వల్ టు 4b ఈజ్ ఈక్వల్ టు 6 తీసుకొని మీరు మల్టిప్లై చేయండి, 24 వస్తుంది. 4 అనేది, 6 అనేది, 24 అనేది, ఈ మూడు కూడా హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ హ్యావ్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్. హోల్ నెంబర్స్ కూడా క్లోజర్ ప్రాపర్టీని మల్టిప్లికేషన్లో పాటిస్తాయి. నౌ ఇంటీజర్స్. If a and b are two integers, then a into b is also an integer is called closure property of integers under multiplication. a b అనేటువంటి రెండు ఇంటీజర్స్ని తీసుకొని మీరు మల్టిప్లై చేస్తే వచ్చేటువంటి నెంబర్ ఇంటీజర్ అయితే దాన్ని క్లోజర్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్. లెట్ a is equal to 4, b is equal to -2 are integers. a into b, ఏని 4 తీసుకోండి, బీని -2 తీసుకొని చేస్తే -8 వచ్చింది. సో ఇంటీజర్స్ హ్యావ్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్. క్లోజర్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్, న్యాచురల్ నెంబర్స్ సాటిస్ఫైడ్, హోల్ నెంబర్స్ ఆల్సో సాటిస్ఫైడ్, ఇంటీజర్స్ ఆల్సో సాటిస్ఫైడ్, రిమైనింగ్ రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ మల్టిప్లికేషన్లో క్లోజర్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తాయా చేయా ఒకసారి చూద్దాం. నౌ క్లోజర్ ప్రాపర్టీ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండర్ మల్టిప్లికేషన్. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ టూ రేషనల్ నెంబర్స్, then a into b is also rational number is called closure property of rational numbers under multiplication. With an example, let a is equal to, మీకు తెలుసు రేషనల్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ అంటే జీరోతో పాటు ఉండేటివి, ఇంటీజర్స్ అంటే మైనస్ ఉండేటివి, అగైన్ స్పెషల్గా p/q ఫామ్లో ఉండేటివి అంటే ఫ్రాక్షన్స్ ఉండేటివి. మనం ఫ్రాక్షన్స్ తీసుకున్నాం. లెట్ a ఈజ్ ఈక్వల్ టు 2/3 and b is equal to 3/4. Now a into b, 2/3 into 3/4. ఇక్కడ మనం
ఏ బి అనేటువంటి రెండు రేషనల్ నెంబర్స్ని తీసుకున్నాం. ఆ రేషనల్ నెంబర్స్ పైన మల్టిప్లికేషన్ అనేటువంటి ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ చేస్తాను, అంటే వాటిని మల్టిప్లై చేస్తాను. మీకు తెలుసు, ఇలా ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి, న్యూమరేటర్స్ని మల్టిప్లై చేయాలి. 2 × 3 6 అవుతుంది. బై డినామినేటర్స్ చేయండి 12. దిస్ ఈజ్ 6/12 ఈజ్ ఆల్సో రేషనల్ నెంబర్. మీరు ఇలా కాకుండా ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ అగైన్, లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు -2. ఇది మరి రేషనల్ నెంబర్ అయినా సార్? ఎస్, ఇది రేషనల్ నెంబర్. ఎట్లా రేషనల్ నెంబర్ అంటే p/q లాగా ఉండాలి కదా. ఎస్, ఇది ఉంది, p/q లాగా ఉంది. ఎలా? ఇప్పుడు -2/1 చూడండి. ఇప్పుడు ఇది ఏ అనేది రేషనల్ నెంబర్ అయింది, p/q. అలాగే బి అనేటువంటి ఒక నెంబర్ని తీసుకుందాం. బి అనేది నేనేం చేస్తున్నా అంటే 0 తీసుకుంటున్నా. 0 ఈజ్ ఆల్సో నేచురల్ నెంబర్, 0 ఈజ్ ఆల్సో రేషనల్ నెంబర్. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తూ ఉన్నాం. ఏ ఇంటూ బి, ఏ ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 0. 0 వచ్చింది. 0 ఈజ్ ఆల్సో రేషనల్ నెంబర్. ఎట్లా 0 ఆల్సో రేషనల్ నెంబర్ సార్? రేషనల్ నెంబర్ అంటే p/q రూపంలో ఉండాలి కదా. ఇది ఉందా అలా? ఎస్, ఉంది. ఎట్లా? ఈ జీరోని మనం మీ ఇష్టం ఏదైనా రాయొచ్చు. 0/2 అని రాయొచ్చు, 0/3 అని రాయొచ్చు, 0/4 అని రాయొచ్చు. ఎట్లా రాసినా ఇది p/q ఫామ్లో ఉంది. అంటే ఇప్పుడు రేషనల్ నెంబర్స్ అనేటివి మల్టిప్లికేషన్లో రేషనల్ నెంబర్స్ హ్యావ్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్. రేషనల్ నెంబర్స్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్. ఇక రిమైనింగ్ మిగిలింది డివిజన్. అది కూడా చూద్దాం ఈరోజు. క్లోజర్ ప్రాపర్టీ ఆఫ్ డివిజన్ అంటే డివిజన్ పైన క్లోజర్ ప్రాపర్టీ ఏ నెంబర్స్ సాటిస్ఫై చేస్తాయి, ఏ నెంబర్స్ సిస్టమ్ క్లోజర్ ప్రాపర్టీ ఆఫ్ డివిజన్ను కలిగి ఉన్నాయి. ఫస్ట్ మనం న్యాచురల్ నెంబర్స్ పైన వెరిఫై చేద్దాం. అసలు క్లోజర్ ప్రాపర్టీ అంటే మీ అందరికీ తెలుసు. ఏవైనా రెండు న్యాచురల్ నెంబర్స్ని తీసుకొని వాటిని మ్యాథమెటికల్ ఆపరేషన్ చేసినట్టయితే వచ్చేటువంటి రిజల్ట్, వచ్చేటువంటి నెంబరు అదే నెంబర్ సెట్కు సంబంధించింది అయి ఉండాలి. అంటే ఇప్పుడు ఏ అండ్ బి ఆర్ 2 న్యాచురల్ నెంబర్స్. దెన్ ఏ డివైడెడ్ బై బి, దీన్ని a/b అని కూడా అనొచ్చు, ఈజ్ ఆల్సో న్యాచురల్ నెంబర్. ఈజ్ కాల్డ్ క్లోజర్ ప్రాపర్టీ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అండర్ డివిజన్. దీన్ని వెరిఫై చేద్దాం. లెట్ ఎగ్జాంపుల్లో మనం లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, బి ఈజ్ ఈక్వల్ టు 3. ఈ రెండు కూడా న్యాచురల్ నెంబర్సే. మనం డివిజన్ ఆపరేషన్ చేద్దాం. ఏ డివైడెడ్ బై బి దట్ ఈజ్ ఈక్వల్ టు a/b దట్ ఈజ్ ఈక్వల్ 2/3. 2/3 అనేటువంటిది మనకి న్యాచురల్ నెంబర్స్లలో లేదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ న్యాచురల్ నెంబర్స్. ద నెంబర్ ఈజ్ 2/3. సో న్యాచురల్ నెంబర్స్ డు నాట్ హ్యావ్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ డివిజన్. డివిజన్లో క్లోజర్ ప్రాపర్టీ న్యాచురల్ నెంబర్స్ పాటించవు. అలాగే న్యాచురల్ నెంబర్స్లో క్లోజర్ ప్రాపర్టీ అండర్ డివిజన్ లేదు. నెక్స్ట్, హోల్ నెంబర్స్. లెట్ A and B are 2 whole numbers. Then A divided B is also whole number. This property is called closure property of whole numbers
అండర్ డివిజన్. దీన్ని కూడా మనం ఒకసారి రెండు హోల్ నెంబర్స్ని తీసుకొని డివిజన్ ఆపరేషన్ చేసినట్టయితే మనకు హోల్ నెంబర్ వచ్చినట్లయితే అప్పుడు ఆ ప్రాపర్టీని క్లోజర్ ప్రాపర్టీ ఆఫ్ హోల్ నెంబర్స్ అండర్ డివిజన్. విత్ అన్ ఎగ్జాంపుల్ తీసుకున్నా a is equal to 0, b is equal to 4. ఎందుకు? హోల్ నెంబర్లలో 0 ఉంటుంది. 0, 1, 2, 3, 4 అట్లా ఉంటాయి. కాబట్టి నేను a is equal to 0 తీసుకున్నా, b is equal to 4 తీసుకున్నా, a divided by b అంటే 0/4 అవుతుంది. వచ్చే ఆన్సర్ 0. ఇక్కడ పాసిబుల్ అయ్యింది. ఇక్కడ క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అయ్యింది. బట్ a is equal to 2, b is equal to 3. Then a divided by b 2/3. ఈ 2/3 అనేది మనకు హోల్ నెంబర్లలో లేదు. Whole numbers do not have 2/3. So whole numbers do not have closure property under division. Division లో whole number closure ప్రాపర్టీని సాటిస్ఫై చేయలేవు. కాబట్టి whole numbers do not have closure property under division. Okay. Next integers. ఇప్పుడు integers చూద్దాం with an example. Now closure property of integers under division. If a and b are two integers, then a divided by b is also an integer. This property is called closure property of integers under division. అంటే ఏవైనా రెండు ఇంటీజర్స్ తీసుకొని మనం డివిజన్ చేస్తే వచ్చినటువంటి నెంబర్ ఇంటీజర్ అయినట్లయితే అది క్లోజర్ ప్రాపర్టీ ఆఫ్ ఇంటీజర్స్ అండర్ డివిజన్ అని మనం పిలుస్తాం. లెట్ ఎగ్జాంపుల్ a is equal to -2, b is equal to 3. ఎందుకంటే ఇంటీజర్స్లో నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి, 0 ఉంటుంది, పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. అంటే 0కి లెఫ్ట్ సైడ్ మైనస్ వాల్యూస్, రైట్ సైడ్ పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. కాబట్టి ఆ రెండు తీసుకొని మనం డివిజన్ చేసినాం. డివిజన్ చేస్తే ఏమొస్తుంది మీకు? -2 డివైడెడ్ బై 3 దట్ ఈస్ ఈక్వల్ టు -2/3. ఇది ఫ్రాక్షన్. ఫ్రాక్షన్ అనేది ఇంటీజర్స్లో లేదు. సో ఇప్పుడు మనకి ఇంటీజర్స్ డు నాట్ హ్యావ్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ integers do not have closure property under division. డివిజన్ లో మనకి ఇంటీజర్స్ కి క్లోజర్ ప్రాపర్టీ లేదు. సో మనం ఇక్కడ ఇంటీజర్స్ కూడా క్లోజర్ ప్రాపర్టీని ఫాలో కావు. ఇక రిమైనింగ్ మిగిలింది రేషనల్ నెంబర్స్. ఈ రేషనల్ నెంబర్స్ ఒకటి చూస్తే మనకి క్లోజర్ ప్రాపర్టీ క్లియర్ అయిపోతుంది. నౌ క్లోజర్ ప్రాపర్టీ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండర్ డివిజన్. రేషనల్ నెంబర్స్ క్లోజర్ ప్రాపర్టీని కలిగి ఉన్నాయా లేదా ఒకసారి చూద్దాం. అసలు క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏమిటో ఒకసారి డెఫినేషన్. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ టూ రేషనల్ నెంబర్స్, then a divided by b is also rational number, then it is called closure property of rational numbers under division. A and b, A and b are two rational numbers. A and b అనే రెండు రేషనల్ నెంబర్స్ని తీసుకొని మనం డివిజన్ ఆపరేషన్ చేసినట్టయితే వచ్చినటువంటి రిజల్ట్ రేషనల్ నెంబర్ అయితే ఆ ప్రాపర్టీని క్లోజర్ ప్రాపర్టీ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండర్ డివిజన్. ఇది మరి రేషనల్ నెంబర్స్లో క్లోజర్ ప్రాపర్టీ సాధ్యమవుతుందా కాదా, పాసిబుల్ అవుతుందా కాదా ఒకసారి ఎగ్జాంపుల్స్తో వెరిఫై చేద్దాం. టేక్ అన్ ఎగ్జాంపుల్. లెట్ a is equal to 2/3, b is equal to -1/3. మీ అందరికీ తెలుసు రేషనల్ నెంబర్స్ అంటే ఫ్రాక్షన్లలో ఉండాలి. ఫ్రాక్షన్లలో లేకున్నా రేషనల్ నెంబరే, ఫ్రాక్షన్లో ఉన్న రేషనల్ నెంబరే.
మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, న్యాచురల్ నెంబర్స్ కానీ, హోల్ నెంబర్స్ కానీ, ఇంటీజర్స్ కానీ ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్సే. నేను ఇక్కడ తీసుకున్న ఆ రెండింటిని మనం డివిజన్ చేసినట్టయితే 2/3 డివైడెడ్ బై -1/3. ఇలా ఉన్నప్పుడు ఎలా రాయాలనో మీకు 7th క్లాస్లో వచ్చింది. 7th క్లాస్లో 2 ఫ్రాక్షన్లు డివిజన్లో ఉన్నప్పుడు వాటిని ఎలా ఆపరేట్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ ఉన్నటువంటి ఫ్రాక్షన్ అలా ఉంచేసి సెకండ్ ఫ్రాక్షన్ని రెసిప్రోకల్ రాయాలి. ఈ డివిజన్కి రెసిప్రోకల్ అంటే మీకు అందరికి తెలుసు, ఇన్వర్స్ అపోజిట్. డివిజన్కి రెసిప్రోకల్ ఏమవుతుంది అన్నప్పుడు ఏంటో ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. 3/-1. 3 will be cancelled. Remaining 2/-1, that is equal to -2. -2 అనేది మనకు వచ్చింది. ఇక్కడ 2/-1, 2/-1 అంటే p/q ఫామ్, -2 అంటే ఇంటీజర్ ఆల్సో రేషనల్ నెంబర్. కాబట్టి మనకు రేషనల్ నెంబర్స్ డివిజన్లో క్లోజర్ ప్రాపర్టీని కలిగి ఉన్నాయి. ద రేషనల్ నెంబర్స్ హ్యావ్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ డివిజన్. ఇక్కడ రాసుకోండి, రేషనల్ నెంబర్స్ హ్యావ్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ డివిజన్. ఇప్పుడు మీకు ఈ టేబుల్లో క్లియర్గా మొత్తం వచ్చేసినాయి. నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, క్లోజర్ ప్రాపర్టీ అండర్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. దీంతో మనకు క్లోజర్ ప్రాపర్టీ పూర్తి అయిపోయింది. నెక్స్ట్ కమ్యుటేటివ్ ప్రాపర్టీ ఉంటుంది. అది కూడా ఇలాగే మొత్తం నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్ అండర్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ చేయాలి. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ రేషనల్ నెంబర్స్ మీద మీరు మోర్ ప్రాబ్లమ్స్ను ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని ఎవరైతే నెంబర్స్ లేవో వాళ్ళందరికీ దీన్ని చేరే విధంగా చూడండి. ఎందుకంటే మనకి ఈ లాక్డౌన్ పీరియడ్ తర్వాత స్కూల్ ఎప్పుడు రీఓపెన్ అవుతాయో కూడా తెలియదు. ఒకవేళ రీఓపెన్ అయినా కూడా మీకు సిలబస్ కంప్లీట్ చేయటంలో కొంత టైం తక్కువ ఉంటుంది. కాబట్టి మీకు అప్పుడు చెప్పడం అంత పర్ఫెక్ట్గా ఉండదు. అందుకని ఇప్పటి నుంచే ప్రతి వీడియోని, ప్రతి లెసన్ని అందరికీ చేరే విధంగా ప్రయత్నం చేయండి.